హాయ్, హలో, నమస్తే. నేను మీ గణేష్ అఖిల. నిన్న నేను కన్నప్ప రివ్యూ ఒకటి చేయడం జరిగింది. ఆ రివ్యూ చేసిన తర్వాత నేను పెట్టడం జరిగింది. సినిమా మీద నా ఒపీనియన్ కూడా చెప్పడం జరిగింది. కానీ కొంతమంది, పర్టికులర్గా కొంతమంది, సినిమాని ఎందుకని చంపేస్తున్నావు, ఇది ఒక హిందూ సినిమా, హిందుత్వాన్ని కాపాడు, ఇలాంటి డైలాగ్స్, ఇలాంటి కామెంట్స్ నేను చూస్తున్నా. సంథింగ్ ఆయన ఎవరో నాకు తెలియదు, శేషాద్రి అంట, ఆయన ఒకళ్ళు, తర్వాత రాథోడ్ సింగ్ అంట, ఆయన ఒకడు, ఇంకొకటి ఎవడెవడో పిచ్చి పిచ్చి కామెంట్లు అన్నీ పెడుతున్నారు. అరే మీరు సినిమా చూసారా చూడలేదా నాకు తెలీదు. అఫ్కోర్స్ దీంట్లో ఏమీ మతపరమైన కామెంట్లు కానీ కామెంట్లు ఇన్ ద సెన్స్ ఆ వీడియోలో ఏమీ సినిమాని హిందుత్వాన్ని చంపేద్దాం, హిందూ సినిమాని తొక్కేద్దాం అనే ఒక పాయింట్లో నేను వీడియో తీయలే. ఫస్ట్ థింగ్ ఏంటంటే అది నోట్ చేసుకోండి, బుర్రలో పెట్టుకోండి. వీడియో చూసేవాళ్ళు ఏంటంటే బేసిక్ కామన్ సెన్స్తో ఒక వీడియో చేసేటప్పుడు చూడండి. వీడియో చూసేటప్పుడు బేసిక్ కామన్ సెన్స్తో చూడండి. అసలు వీడు ఇలా చెప్తున్నాడు అని అంటే, ఒక కన్నప్ప అనే సినిమా, కన్నప్ప అంటే మనకేం గుర్తు రావాలి? శివుడికి మహాభక్తుడు. అలాంటి మహాభక్తుడికి మన విష్ణు 11 సంవత్సరాలు కష్టపడి సేకరించి మొత్తం డేటానంతా సినిమాని తీస్తున్నాడు అని అంటే అఫ్కోర్స్ అది చాలా ట్రోల్స్ అయినాయి. విఎఫ్ఎక్స్ మీద అవ్వచ్చు, లేదా వాళ్ళ ఫ్యామిలీ మీద అయ్యి ఉండొచ్చు, వాళ్ళ మీద అన్నిటి మీద జరిగి ఉండొచ్చు. బట్ ఇంత చేస్తున్నాడు కాబట్టి ఓకే, సినిమా మీద మన ఎక్స్పెక్టేషన్ అనేది లేకపోయినా మినిమం కన్నప్ప అంటేనే శివుడి యొక్క భక్తుడి సినిమా, అలాంటి భక్తుడి సినిమాని ఎలా తీయాలి అనేది ఒక మెయిన్ బేసిక్ సెన్స్. సో సినిమా నేను చూశాను కాబట్టి సినిమా ఎలా ఉంది అనేది నా పర్సనల్గా నాకు అర్థమైంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నువ్వు ఏమీ లేని దానికి నేను సినిమా బాగుంది అని నేను ఎలా చెప్పగలను? అసలు భక్తుడు, అందుకనే అంటున్నా, లాస్ట్ 10 నిమిషాల్లోనే ఆ భక్తుడు అనేవాడు నాకు కనపడ్డాడు. సినిమాలో దైవత్వం అనేది నాకు కనపడింది. నేను సినిమా బాగుందా బాగాలేదా అన్నది ఆ 10 నిమిషాలు చెప్పా, బాగుందా బాగాలేదా అని. ప్రభాస్ సీక్వెన్స్ ఉన్నప్పుడు ప్రభాస్ దగ్గర ఉన్న సీక్వెన్సెస్లో ఉన్నవి బాగున్నాయా బాగాలేదా అని చెప్పా. సినిమా అంతా నువ్వు నీ ఎలివేషన్స్, నీ ఫ్యామిలీ ఎలివేషన్స్, విష్ణు ఫ్యామిలీ ఎలివేషన్స్, మొత్తం మంచి ఫ్యామిలీ ఎలివేషన్స్, తర్వాత లేదంటే ఎవడ కనబడితే ఆడికి స్లో మోషన్లు వేసుకోవడం, అంత ల్యాక్ ప్రోమాక్స్ చేసినప్పుడు సినిమా బాగుందా బాగాలేదని నేను ఎలా చెప్పగలను? బాగాలేదనే చెప్తాను బాగోపోయినప్పుడు. అంతేగాని దిస్ ఈజ్ హిందూ మూవీ, ప్లీజ్ సపోర్ట్. సినిమా బాగున్నప్పుడు బాగుంది నేను చెప్తా. మీకు నా పాత వీడియోలు కూడా మీరు ఎవరైనా చూసుండుంటే ప్రతి రివ్యూవరు సినిమా పోయింది, చెత్త, బాగాలేదు అని చెప్పిన సినిమాలకు కూడా అఫ్కోర్స్ నాకు నచ్చితే నేను సినిమా బాగున్నాయని ఇచ్చిన రివ్యూలు కూడా ఉన్నాయి. మీరు నా పాత వీడియోలు కూడా చూడండి. అంతేకాని ఒక పాయింట్ పట్టుకొచ్చి దాని గురించి రిప్లై ఇవ్వి, ఎరా ఎదవా వేస్ట్ ఫెల్లో, రిప్లై ఇవ్వవేంట్రా వేస్ట్ ఫెల్లో. నేను నిజంగా రిప్లై ఇవ్వడం మొదలెడితే తర్వాత యూట్యూబ్ కూడా నా ఛానల్ తీసేస్తాడు, అంత దారుణంగా ఉంటుంది నా సంగతి. ఓకే, ఇవన్నీ అది వేరే విషయాలు. రిప్లై కింద కామెంట్ పెట్టే ప్లేస్లో డైరెక్ట్ వీడియోనే చేస్తున్నా. వీడియో చూడు, నువ్వు ఫేస్ టు ఫేస్ నేను ఇస్తున్నా. నువ్వేమైనా సమాధానం చెప్పాలనుకుంటే ఇప్పుడు సమాధానం చెప్పు. అండ్ మెయిన్లీ రాథోడ్ సింగ్ అనుకుంటా, ఆయనే పిచ్చి వాగుడు పెట్టేస్తున్నావు మెసేజ్లు, నాకు అర్థం కావట్లేదు. అదే నేను రియాక్షన్, మీరు పెట్టిన కామెంట్కి నేను ఓవర్ రియాక్ట్ అవ్వాల్సిన పని నాకు లేదు. బట్ హిందూ అనే టాపిక్ ఏదైతే మీరు రిలీజియన్ తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నా. ఇందులో సినిమాలో నిజంగా భక్తి అంతలా చూపించుంటుంటే నేను అసలు ఈ పాయింటే రేపబోదును. మీరు లేనిపోని ఒక సిచ్యువేషన్స్ని లేపద్దు. సినిమాని సినిమాలాగే చూడండి. సినిమాని సినిమాలాగా చూసినందుకు నాకు అనిపించింది దాంట్లో దైవత్వం కంటే సినిమాలో సోదే ఎక్కువ చూపించాడు అని. దైవత్వం అనేది లాస్ట్ 10 నిమిషాలు, 10, 20, 30 నిమిషాలు తప్పించి సినిమాలో నాకు ఇంకేమీ కనిపించలేదు. సో అలాంటప్పుడు నేను సినిమా బాగుంది అని నేను చెప్పలేను. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. ఇది నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నేను ఉందా బాగాలేదా లేదా అనేది నా ఇష్టం. నాకు నచ్చితే చెప్తాను, నాకు చెప్పతే చెప్పను. మీకు నచ్చిందా లేదా అన్నది మీరు కింద కామెంట్లో చేశారు. ఐ అగ్రీ విత్ యువర్ వర్డ్స్. బట్ వేస్ట్ ఫెల్లో పిచ్చి వాగుళ్ళు తిడితే కనుక నేను కామెంట్లు పెట్టడం స్టార్ట్ చేస్తాను. ఆ కామెంట్లు ఎలా ఉంటాయి అనేది అఫ్కోర్స్ ఒకప్పుడు ఎప్పుడో పల్లవి ప్రశాంత్ మీద ఒక వీడియో చేశాను అప్పుడెప్పుడో. ఆ వీడియో ఎతికి ఎక్కడుందో చూస్తే దాని కింద నా కామెంట్లు ఎలా ఉంటాయి అనేది మీకు తెలుస్తుంది. సైనింగ్ ఆఫ్.
ఇక్కడతో నేను ఈ టాపిక్ నాపేస్తా. నీకు కూడా నేను చెప్పాలనుకుంది క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నా. ఇంకేమైనా కావాలి, లేదు నేను చెప్పింది నీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే కామెంట్ పెట్టు. నీకు కామెంట్లతోనే నేను సమాధానం చెప్తా. నచ్చిందా నచ్చలేదా అన్నది పక్కన పెడితే నువ్వు సినిమా చూసావా లేదా అన్నది ఫస్ట్ చెప్పు. దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. కావాలంటే లైవ్కి వెళ్దాం. నేను పెద్ద ఛానల్ ఏం కాదు లైవ్కి వెళ్ళిపోవడానికి, బట్ మనిద్దరం ఫేస్ టు ఫేస్కి వెళ్దాం ఎవరైనా సరే. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ గణేష్ అఖిల. బాయ్.